హోలీ పండుగ ముందు రోజు రాత్రి పక్షులన్నీ హోలికా దహనం చేశాయి. ఇంటికి తిరిగి వచ్చాక చిన్ని అలా మంట ఎందుకు వేశారమ్మా అని అడిగింది. అప్పుడు చిన్ని వాళ్ళమ్మ హోలీ పండుగ ముందు రోజు హోలికా దహనం చేస్తారు అని చెప్పింది. అప్పుడు చిన్ని ఇంతకీ హోలికా అంటే ఎవరమ్మా అని అడిగింది. అప్పుడు చిన్ని వాళ్ళమ్మ హోలికా కథ చెప్పడం ప్రారంభించింది. ఒకానొకప్పుడు హిరణ్యకశపుడు అని రాక్షసుడు ఉండేవాడు. ప్రజలందరితో నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి, కాదని ఎవరైనా వేరే దేవుణ్ణి పూజించినట్టయితే వాళ్ళకి శిక్షలు వేసి చంపేస్తాను అని ప్రచారం చేశాడు. ఇంకా రాజ్యంలో అందరూ హిరణ్యకశపుడి మీద భయంతో వేరే దేవుడికి పూజలు చేసేవాళ్ళు కాదు. అయితే హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు అనే ఒక కొడుకు పుట్టాడు. అతనెప్పుడు నారాయణ నారాయణ అంటూ నారాయణుడినే తలుచుకుంటూ ఉండేవాడు. కుమార ప్రహ్లాద, నువ్వు మళ్ళీ నారాయణ అన్నావంటే నీకు కఠిన శిక్షలు వేస్తాను అని అన్నాడు. అయినా కూడా ప్రహ్లాదుడు నారాయణ మంత్రం వీడలేదు. అప్పుడు హిరణ్యకశపుడికి చాలా కోపం వచ్చింది. భటులను పిలిచి ప్రహ్లాదుడిని చంపేయండి, కానీ నా ముందు కాదు, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి చంపేయండి, నా కొడుకుని నా కళ్ళ ముందే చంపుతుంటే చూడలేను అని అన్నాడు. భటులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంపలేకపోయారు. భటులు మహారాజు వద్దకు వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడిని ఏదో శక్తి కాపాడుతుంది అని చెప్పారు. అప్పుడు హిరణ్యకశపుడు అతని చెల్లైన హోలికను పిలిచాడు. హోలిక ఒక రాక్షసి. హోలిక, నువ్వు ప్రహ్లాదుని తీసుకొని మంటల్లో వెళ్ళి కూర్చో, అప్పుడెలా చావడో చూస్తాను అని అన్నాడు. హోలికకు మంట తగిలినా ఎలాంటి హాని జరగదు అనే వరముంది కాబట్టి ఆమె మంటల్లో కూర్చున్నా ఎలాంటి ప్రమాదం లేదు అనే ధైర్యంతో హోలిక ప్రహ్లాదుని ఎత్తుకొని మంటల్లో కూర్చోబెట్టుకుంది. ప్రహ్లాదుడేమో ఓం నమో నారాయణాయ అంటూ నారాయణుణ్ణి స్మరిస్తున్నాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని కాపాడాడు. మంట ఎంత పెంచినా ప్రహ్లాదుడికి అసలు ఏమీ జరగలేదు. కానీ హోలిక మాత్రం ఆ మంటల్లో కాలిపోయింది. ఇలా చెడు మీద మంచి గెలిచింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం హోలికా దహనం చేసి ఆ రాక్షసి నుండి లోకానికి విముక్తి దొరికినందుకు హోలీ జరుపుకుంటున్నారు అని చెప్పింది చిన్ని వాళ్ళ అమ్మ. ఇప్పుడు చెప్పు చిన్ని, హోలీ అంటే ఏమిటో? హోలీ అంటే చెడు మీద మంచి ఎప్పుడూ గెలుస్తుంది అని చెప్పే ఉత్సవం అని అంది చిన్ని.